నమస్తే, వెల్కమ్ టు సైబ్ కార్స్ వరల్డ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్. మనం అయితే ఈరోజు అమ్మకానికి మారుతి 800 ఏసీ 2001 పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఈ కార్ని అయితే తీసుకొచ్చినాం అన్న మీ ముందుకి. కారు మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాం. ఇంజన్ అయితే ఆఫ్ కండిషన్లో ఉంది, బట్ అంటే ఇంజన్ కండిషన్ 70-75% ఉందన్న. బట్ పికప్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, సూపర్ స్మూత్ కండిషన్. ఇంజన్ అయితే బాగుంది, పోతే బాడీ కూడా ఒరిజినల్గా ఉందన్న. ఎటువంటి యాక్సిడెంట్ లేదు, ఎటువంటి రస్ట్ లేదు, ఓకేనా. డోర్లు కూడా బాగున్నాయి, ఏసీ నాట్ వర్కింగ్, ఇన్సూరెన్స్ లేదు, పేపర్స్ వ్యాలిడిటీ వచ్చేసి ఇంకా 9 months ఉందన్న. 2023 9th month వరకు ఉంది. బట్ ఇప్పుడు మీకు బాడీ రివ్యూ అయితే ఒకసారి మొత్తం క్లియర్ చూపిస్తా. కార్ రివ్యూ మా పొట్టోడు దీంట్లోనే ఉండు, చూడొచ్చు, ఓకేనా. పొట్టోడు ఏంటి సంగతి చూడొచ్చు అన్న. మొత్తం జెన్యూన్ ఉన్నాయి, పిల్లర్లు మాత్రం ఎటువంటి పిల్లర్ యాక్సిడెంట్ లేదు. బండి కార్ అయితే పెయింట్ కొంచెం ఒక డోర్లు ఇవన్నీ పెయింట్ టచ్అప్ చేశారన్న. బట్ బాడీ మాత్రం ఎటువంటి యాక్సిడెంట్ లేదు, ఏమీ లేదు. అసలు చాలా నీట్గా ఉంది. మొత్తం కొన్ని పార్ట్స్ మాత్రం పెయింట్ అయినాయి, అయినా కూడా చాలా స్క్రాచ్ లెస్ కండిషన్లో నీట్గా ఉంది, ఎటువంటి యాక్సిడెంట్ లేదు, ఓకేనా. పోతే ఇప్పుడు మీకు బ్యాక్ డోర్ డోర్ కూడా అన్ని మంచిగా పనిచేస్తున్నాయన్న. ఎక్కడం దిగడం కొన్ని కార్లు ఏముంటుందంటే మనం కొన్నప్పుడు మనం అన్నీ ఎక్కి దింపడం చేయం, ఏమైతే తీరా మళ్ళీ డెంటింగ్ కడిపోయి మళ్ళీ వేలు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. చూడవచ్చు అన్ని గ్లాసులు పనిచేస్తున్నాయి, ఎక్కడం దిగడం, ఓకేనా. బ్యాక్ ఎల్పిజి కిట్ కూడా చూడవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా పనిచేస్తుందన్న. సియోనియర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బట్ సాంగ్స్ పెడితే ఏమవుతుందంటే కాపీ రేట్ పడుతుంది. మాకి సాంగ్స్ ఏదైనా ప్లే చేస్తే కాపీ రేట్ పడుతుంది, అందుకని ప్లే చేయట్లే, మీకు ఆన్ చేసి చూపిస్తా, ఓకేనా. పోతే టైర్ల కండిషన్ వచ్చేసి అన్న, ప్రతి టైరు 70% ఉంది. ఇదర్ మొత్తం టైర్లు వచ్చేసి మన ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి అన్న. జెడ్సీసీ టైర్లు 70% ఉన్నాయి, జెడ్సీసీ టైర్లు. చూడు జిడ్ గ్లాస్ కూడా చూడవచ్చు, అన్ని గ్లాసులు మంచిగా. బ్యాక్ సీట్ చూడవచ్చు, ఇటు ఫ్రంట్ కూడా చూడండి. కొట్టోడు గ్లాసులు అన్నీ వర్కింగ్ అన్న. ఎందుకంటే మళ్ళీ తీరా తీసుకుపోయినాక మళ్ళీ డెంటింగ్ కడిపోతే మొత్తం ఇది పోయింది అది పోయింది మొత్తం. నాకు ఎందుకు అనుభవం ఏం చోటు చెప్తున్నా. పోతే మీకు దీంట్లో మా పొట్టోడు ఇరుక్కోపోయిండు, ఓకేనా. సీట్లు ఫ్రంట్ కూడా చూడవచ్చు. సియోనియర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బట్ ఏంటంటే మొత్తం రన్నింగ్లో ఉంది. సాంగ్ వస్తే కాపీ రేట్ పడుతుంది అన్న, పక్కా చెప్తున్నాగా. మ్యూజిక్ సిస్టమ్, స్పీకర్లు ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మొత్తం మ్యూజిక్ సిస్టమ్ అని. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి చూడొచ్చు. మన పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్గా ఎల్పిజి మీద రన్నింగ్ ఉందన్న. పెట్రోల్ కూడా వేసుకోవచ్చు. ఏసీ వర్కింగ్ లేదు, గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవాలన్నారు మాత్రం. అయితే మొత్తం కంప్రెషర్ ఆన్ అవుతుంది, మొత్తం ఓకే, కానీ గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, ఓకేనా. ఇటు సైడ్ పోతే చూస్తే అన్న, ఇటు కూడా కొంచెం చూడొచ్చు, యాక్సిడెంట్ లేదు, బట్ కొంచెం చూడండి వర్క్ జెన్యూన్గా ఉంది. పిల్లరు కొంచెం రస్ట్ వచ్చింది అంతే, ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ లేదన్న. చూడొచ్చు క్లియర్గా ఉంది, ఏదైనా కొంచెం రస్ట్ వచ్చింది. దీంతో మనకు అంత ఏమన్నా అనుకో, వాటర్ అనేది ఇక్కడ స్టక్ అవుతుంది కన్నా బీడింగ్లో. యాక్సిడెంట్ అయితే లేదు, ఓకేనా. పోతే మీకు కింద కాళ్ళ కూడా బాటం చూపిస్తా, చూడండి. బాటం చూడొచ్చు, మొత్తం కంపెనీతో వచ్చిన బాటమేనా. ఎటువంటి రస్టింగ్ లేదు, ఎటువంటి డెంటింగ్ లేదు, ఓకేనా. ఎందుకంటే మీరు దూరంగా వస్తారన్నా, వచ్చిన తర్వాత ఆల్రెడీ అనుభవం అయింది. చాలా బండ్లు పాపం చాలా ఇబ్బంది పడ్డారు తీసుకుపోయి. కాబట్టి చాలామంది అలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది జరగకూడదు. ఇంతకుముందు చాలామందికి అయిందన్న అలా, ఓకే. రేపు ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తుంది మీకు. పోతే మీకు ఫ్రంట్ చూపించలేదు, ఫ్రంట్ చూద్దండి. ఫుట్ బోర్డ్ సును, ఒక్క నిమిషం ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తా. చూడొచ్చన్నా ఇంజన్ కండిషన్ కూడా. చూడొచ్చన్న, ఎటువంటి ఆయిలింగ్ అయితే లేదు, లైట్గా టచ్ అవుతుంది, బట్ పెద్ద ప్రాబ్లం కాదు. పెట్రోల్ గ్యాస్ కాబట్టి ఇంజన్ మాత్రం ఆఫ్ కండిషన్, ఓకేనా. పికప్ సూపర్ ఉందన్న, ఎటువంటి స్మోక్ లేదు, సూపర్ ఉంది ఇంజన్ మాత్రం, ఓకేనా. పోతే ఒక్క నిమిషం చూడవచ్చు, ఈ అఫ్రాన్లు కూడా ఎటువంటి యాక్సిడెంట్ లేదు, జెన్యూన్గా ఉన్నాయి, ఎటువంటి యాక్సిడెంట్ లేదు. అఫ్రాన్లు 2 సైడ్ అఫ్రాన్ కూడా చూడవచ్చు. బ్యాటరీ అయితే 21, ఓకేనా.
పోతే లెగ్ పీస్లు కూడా చూడొచ్చు అన్న, ఎటువంటి డెంట్, ఎటువంటి యాక్సిడెంట్ లేదు, ఎటువంటి మారడం అటువంటిది ఏం జరగలేదు, ఒరిజినల్ ఉన్నాయి లెగ్ పీసులు కూడా, 2 సైడ్ లెగ్ పీసులు కూడా. ఓకేనా. పోతే క్రాస్ మెంబర్ చూడొచ్చు, క్రాస్ మెంబర్ కూడా ఎటువంటి యాక్సిడెంట్ ఏం లేదు. లోపల చూడొచ్చు అన్న, ఫ్రంట్ టైర్లు, ఫ్రంట్ టైర్ కూడా మొత్తం మట్టి అంటింది. ఫుట్ బోర్డ్ అయితే ఓకే. ఇప్పుడు కింద డాష్ ప్యానల్ చూపిస్తాను మీకు, చూడొచ్చు. కొంచెం ఇదొక్కటే రస్ట్ ఉంది, కొంచెం ఇదొకటే, ఇది కొంచెం ఉన్నదన్న, అంతేగాని ఎటువంటిది ఏమీ లేదు, మొత్తం ఓకే. చూడొచ్చు మీరు. ఓకే అన్న, చూశారుగా ఇది కార్ కండిషన్ అయితే 2001. బండి మాత్రం నాన్ యాక్సిడెంట్ అన్న, మొత్తం ఎటువంటి రష్ లేదు, డోర్లు కూడా ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, మీకు చూపించేసిన. ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి మనం 49,000 పెడుతున్నాం అన్న. పోతే ఇది ఆల్రెడీ హన్మకొండ నుంచి మన నల్గొండకు ఎన్ఓసి వచ్చింది, ఎన్ఓసి తీసే ఉంది కాబట్టి మీరు మ్యాక్సిమం నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఎమ్మడ పేరు మీద చేంజ్ అయిపోతుంది. ఎన్ఓసి ఆల్రెడీ వచ్చింది, వచ్చి కూడా 2 డేస్ అవుతుంది, ఇంకా మనకు 10 డేస్ టైం ఉంది. మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే స్పాట్లో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది అన్న. 49,000 మాత్రమే. ఒకవేళ వేరే జిల్లా వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం 1,500 ఎక్స్ట్రా అవుతుంది అన్న. మీకు ఎన్ఓసి తీసి ఇస్తాం, 1,500 రూపీస్ మాత్రం ఎక్స్ట్రా అవుతుంది. 49,000 కాస్ట్. ఓకేనా. మనం మ్యాక్సిమం అయితే 50 to 53 పెడదాం అనుకున్నాం, బట్ వద్దని 49,000 పెడుతున్నాం అన్న. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, పేపర్ 9 months వ్యాలిడిటీ ఉంది. ఓకేనా. మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ ఉంది, బ్యాటరీ బాగుంది. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, పెట్రోల్ అండ్ గ్యాస్ 2 రన్నింగ్. ఓకేనా. దీని ప్రైస్ మనం చెప్పాంగా 49,000 అన్న. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబరే ఉంటుంది. ఇంజన్ మాత్రం ఇక నేను చెప్పాగా ఆఫ్ కండిషన్ ఇంజన్, బట్ పికప్ సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది కండిషను. ఓకేనా. ఫ్రంట్ బంపర్ కూడా ఉంది. పోతే పైన మనకు చూడవచ్చు, పైన వైజర్లు కూడా వేసిరు, మొత్తం మన వ్యాగనర్ టైప్లో. మొత్తం బ్యాక్ బ్రేక్ లైట్ కానివ్వండి, రివర్స్ సెన్సార్ కానివ్వండి, మొత్తం వర్కింగ్ ఉంది. చూడొచ్చు. మొత్తం దీన్ని కొంచెం మోడిఫై చేసిరు, మంచిగా మోడిఫై చేసిరు. ఎల్పిజి చూడొచ్చు, ఇటు సైడ్ మనకు ఎల్పిజి మనం ఫిల్ చేసుకోవాలంటే ఇటు సైడ్ క్యాప్ ఇచ్చిండు, ఇటు సైడ్ ఎల్పిజి ఫిల్ చేసుకోవచ్చు. బండి డోర్లు కూడా మంచిగా చాలా ఫ్రీగా ఉన్నాయి, ఎటువంటి స్ట్రక్కింగ్ కానివ్వండి ఎటువంటిది ఏమీ లేదు, మంచి ఫ్రీగా పడుతున్నాయి, ఫ్రీగా తీయవచ్చు, ఫ్రీగా వేసుకోవచ్చు. వెనక సాక్స్ కూడా పనిచేస్తున్నాయి అన్న, మొట్టోడు చూడవచ్చు. సాక్స్ కూడా మంచిగా వర్క్ చేస్తున్నాయి, ఎటువంటి డిస్టర్బ్ లేదన్న. స్పీకర్లు పనిచేస్తున్నాయి. బట్ నేను ఏంటంటే ఇప్పుడు సాంగ్ పెడితే కాపీ రేట్ పడుతుంది, అందుకని నేను పెట్టట్లేదు. సాంగ్ మంచి మ్యూజిక్ సిస్టమ్ మంచిగా ఉంది. ఓకేనా. ఆల్రెడీ దీనికి ఎన్ఓసి అయితే నల్గొండకు వచ్చిందన్న. నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే స్పాట్లో వాళ్ళ పేరు మీద మారిపోద్ది. ఓకేనా. బాడీ అయితే బాగుంది, బట్ ఇదంతా కంపెనీ పెయింట్ అన్న. కొంచెం కొన్ని పీసులు పెయింట్ చేయించారు, స్క్రాచెస్ వల్ల ఎందుకు, కానీ ఎటువంటిది ఏం లేదు. మొత్తం చూడొచ్చు, మనకు దీన్ని బట్టి అర్థమైపోతుంది. గ్యాప్ చూడొచ్చు, మొత్తం చాలా యాక్సిడెంట్ అయితే మొత్తం చాలా గ్యాప్ వస్తుంది, ప్లే ఉంటుంది, మొత్తం చాలా ఇబ్బంది ఉంటుంది. సాక్స్ కూడా మంచి ఫ్రంట్ బంపర్ కూడా ఫిట్ చేసుకుంటా అన్న. చెప్పినా చూడొచ్చు, మస్తు యాక్షన్ ఉంది. షాక్ అబ్జర్వ్లు మంచిగా ఉన్నాయి, ఎటువంటి ఎత్తేసుడు ఏమీ లేదు. పోతే ఇది కార్ కండిషను మొత్తం ఓకే. ప్రైజే మనం 49,000 చెప్తున్నాం అన్న. ఎందుకంటే 50 to 55 అని చెప్పొద్దని 49,000. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అన్న. ఓకేనా. కార్ అయితే ఇది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, వచ్చి కార్ దగ్గరికి వచ్చి మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు. మీకు ఒకవేళ మెకానిక్ ఉన్నా లేదంటే మీకు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు చూపించుకోవచ్చు అన్న. మీరే చెప్పారు అంటే ఈ సెకండ్ హ్యాండ్ బండిలో మనం ఫుల్ గ్యారెంటీ, అంటే ఇంజన్ సైడ్ నుంచి పర్ఫెక్ట్ అని చెప్తాం, బాడీ అంతా ఓకే చెప్తాం అన్న. బట్ తీసుకుపోయిన తర్వాత చిన్న రిపేర్లు ఏది వచ్చినా కూడా అన్న మీరు ఓకే అన్నారుగా, అంటే ఇప్పుడు మేజర్గా ఉంటే దానికి మనకు గ్యారంటీ. చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మనం దానికి ఏం గ్యారంటీ వేయలేమన్నా. సెకండ్ హ్యాండ్ కొత్త బండ్లు కాదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి రండి, నేను మ్యాక్సిమం మీకు మొత్తం చూపించేస్తా, మొత్తం లైవ్గా మీకు మొత్తం చూపించి మీరు ఓకే అయిన తర్వాత తీసుకోండి. కార్ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఓన్లీ 49,000. ఓకేనా. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రన్నింగ్, టైర్లు 60%, బ్యాటరీ బాగుంది, ఏసీ వర్కింగ్ లేదు, పియోనియర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రన్నింగ్ చూపిస్తారండి మళ్ళీ ఒకసారి ఆన్ చేసి. ఎందుకంటే మనం చూడొచ్చు మొత్తం రన్నింగే అన్న. ఇందాక సాంగ్స్ కూడా విన్నాం, బట్ ఏంటంటే కాఫీ రేట్ పడతాయి సాంగ్స్కి. మొత్తం ఏసీ కూడా మొత్తం ఆన్ అవుతుంది, బట్ ఏంటంటే కూలింగ్ రావట్లేదు అన్న, చూసుకోవాలి. మొత్తం లోపల కూడా చాలా నీట్గానే ఉంది, క్లీన్ అండ్ నీట్గా.
సీట్ కవర్లు ముందు ఉన్నాయి, బ్యాక్ సైడ్ లేవు. सीट कवर मरे ఎలా పోయినాయో అర్థం కావట్లేదు. ऐसा नहीं निकालना सोनू, ऊपर नीचे नहीं करना कैमरा को. బ్యాక్ లేవు అయినా బాగుంది. ఓకేనా, ఇది కారు. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి అన్న. కాల్ చేసి వచ్చి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి. ఓకేనా, బ్యాక్ యాక్షన్ కూడా చూడొచ్చు. చూడండి మంచిగా ఉంది యాక్షన్. షాక్ అబ్జర్వర్ మాత్రం గుడ్. ఓకేనా, కార్ అయితే ఇది ఏ పట్టాడు క్యామరా, ఇది కండిషన్ కార్ అయితే. ఓకేనా, పట్టాడు మా పట్టాడు మా ఇదన్నా. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. వచ్చి మొత్తం మన ఇంటికానే ఉంటుందన్న. ఇదే మన ఇల్లు చూడొచ్చు. బతా అవుతా. ఓకేనా, మన ఇంటికానే రివ్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఇక వేరే కలెక్టర్ ఆఫీస్ కానీ పోదాం అనుకున్నాం. బట్ ఇక వద్దులే, మనం వైఫై ఫిట్ చేసినాం. ఇంకా మనం వైఫై మీద ఇప్పుడు అప్లోడ్ చేయాలి. కార్ అయితే ఇదన్నా చాలా క్లీన్ అండ్ నీట్గా మంచిగా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే సైప్ కార్స్ వరల్డ్ మన నెంబర్కి కాల్ చేయండి. ఎమ్మడే స్పాట్ తీసేసుకోండి. ఓకేనా, ఇక 800 ఏమైనా ఉంటే పెట్టండి, మిడిల్ క్లాస్లో అందిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఉంటాం మరి. బెస్ట్ ఆఫ్ లక్.